పోపును బాగా వేయించుకోవాలి. పోపు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా కలుపుకొని కరివేపాకుని చిట్లనివ్వాలి. ఇలా పోపును వేయించుకునేటప్పుడే వెల్లుల్లిపాయలు బాగా వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 చిటికెళ్ళ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ వేయడం వలన ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసి తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయిపోయింది అని అనుకోకండి. ఎందుకంటే నిలువ పచ్చళ్ళలో ఆ మాత్రం ఆయిల్ ఉంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులైనా సేమ్ కొత్త పచ్చడిలాగే అదే టేస్ట్తో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు పచ్చడిని నెల రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఇందులోని ఉల్లిపాయలను స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్గా రిపీట్ చేసుకోండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ఈ గోంగూర పచ్చడి